వేద మంత్రాలు చాలా పవిత్రమైనవని అంటూ ఉంటారు. మరి ఆ వేద మంత్రాల సాక్షిగా నా మెడలో తాళి కట్టిన నా భర్త అదే వేద మంత్రాల సాక్షిగా మరొక అమ్మాయి మెడలో తాళి ఎలా కడతారు? ఆల్రెడీ ఒక్కసారి చిత్రతో పెళ్ళికి సిద్ధపడిన తర్వాత పెళ్ళి ఎలా ఆగిపోయిందో మీకే తెలుసు కదా అత్తయ్య. అలాంటి తప్పుడు మరొక అమ్మాయిని ఆయన జీవితంలోకి ఆ భగవంతుడు ఎందుకు తీసుకొస్తాడు? నా కన్నయ్య మీద నాకు నమ్మకం ఉంది, నా భర్త మీద కూడా నాకు నమ్మకం ఉంది. అందుకే యామిని ఇక్కడికి వచ్చి పిలవకుండా ఉండుంటే నిజంగా పెళ్ళి జరుగుండేదేమో. తింగరదాన్లా ఆలోచించి ఇక్కడికి వచ్చి మరీ పిలిచింది. పిలవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుంది అని చెప్పనేసరికి ఏమో కావ్య, ఏం జరుగుతుందో ఏంటో అనగానే మీరేమీ టెన్షన్ పడకండి. మనం పెళ్ళిళ్ళకి అది పిలిచినప్పుడు బాగా రెడీ అయ్యి వెళ్తుంటామే, అలాగే రెడీ అయ్యండి. యామినికి ఎట్టి పరిస్థితిలో అనుమానం రాదు. చక్కగా రెడీ అయ్యి వెళ్దాము అని చెప్పనేసరికి సరేనని ఇంకంతా కూడా మరుసటి రోజే కదా పెళ్ళి. మధ్యాహ్నానికే, సాయంత్రం పెళ్ళైతే మధ్యాహ్నానికే అందరూ వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయేసరికి రండి మీరంతా రావడం నాకు చాలా సంతోషంగా ఉందంటూ యామని రిసీవ్ చేసుకుంటుంది. బావా, వీళ్ళందరినీ నేను పిలిచాను, వీళ్ళంతా వస్తే నువ్వు సంతోషంగా ఉంటావని అని చెప్పనగానే ఏంట్రా మనవడా ఇలా చేసావు అని చెప్పనేసరికి నా అమ్మమ్మ వదిలేసే అని చెప్పనగానే ఏంటి కళావతి గారు నా మీద కోపం అనగానే మీ మీద నాకెందుకు కోపం వస్తుంది రాముగారు? మీ మనసు ఏంటో మీకు తెలుసు. మీ మనసును మీరు మోసం చేసుకుంటారా? ఎవరో ఏదో చేసుకుంటున్నారని మీ మనసును మీరు మోసం చేసుకోకూడదు కదా రాముగారు అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రాజు అయితే గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచించిన రాజు ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూనే నేను యామినిని పెళ్లి చేసుకోవడం కరెక్టా? నా మనసుని నేను మోసం చేసుకోవడం కరెక్టా? యామినిని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం కష్టపడడం కంటే ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ క్షణం యామినిని బాధ పెట్టినా పర్వాలేదు. పెళ్ళి అయిపోయిన తర్వాత యామిని మాత్రం ఏం చేస్తుంది? చస్తానని బెదిరించినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదు కదా. పెళ్ళి అవ్వలేదు కాబట్టి చస్తానని బెదిరిస్తుంది. అదే నేను కళావతి గారి మెడలో తాళి కట్టేస్తే చస్తానని బెదిరించే అవకాశం కూడా ఉండదు కదా అని చెప్పి ఇంకా ఆలోచించుకుంటాడు రాజైతే. ఏంటి కావ్య, ఏంటి నీ ధైర్యం అనగానే నా భర్తే నా ధైర్యం అని చెప్పి ఇంకా అనేసరికి ఇంకా పెళ్లిపీటల మీదకి తీసుకురమ్మని చెప్పేసరికి రాజును పెళ్లిపీటల మీద కూర్చోపెట్టేస్తున్నారు అనగాని ఎందుకమ్మమ్మ అంత కంగారు పడతావు? నువ్వు కంగారు పడకు, ఆయన తాళి కట్టరు సరేనా అని చెప్పనేసరికి ఇంకా రాజు గది దగ్గరికి వెళ్ళి ఏంటక్క రాముగారిని నువ్వు ప్రేమిస్తున్నావన్న విషయం రాముగారికి చెప్పొచ్చు కదా అని చెప్పాను. కానీ ఎలా చెప్పమంటావు చెప్పు? ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో తెలీదు. అప్పుడు ఆడపిల్లని నేనెలా సిగ్గు విడిచి చెప్తాను? ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అని ఒక్క మాట చెప్తే చాలు, ఎంతమందినైనా ఎదిరించి నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. ఆయనకి పెళ్ళైపోతుంది కదా, ఇంకా నేను మాత్రం ఏం చేయగలను? నా మనసులో ఉన్న ప్రేమను నేను దాచుకోవడం, చంపేసుకోవడం తప్ప ఆయనంటే నాకు ఇష్టం లేకపోతే ఆయనతో పాటు నేను సరదాగా తిరుగుతానా? ఆయనంటే ఇష్టం లేకపోతే ఆయనతో పాటు క్లోజ్గా ఉంటానా? ఆయన ఎన్ననుకుంటే ఏం లాభంలే అప్పు, నా తలరాత ఇంతేనని అనుకుంటాను. ఇష్టపడ్డవాడిని పెళ్లి చేసుకోలేకపోతున్నాను. అదే కనుక నేనే కనుక ఆ స్థానంలో ఉంటే ఖచ్చితంగా అందరినీ జయించైనా సరే పెళ్లి చేసుకునేదాన్ని అనుకుంటూ అక్కడి నుంచి కాస్త ఇద్దరు వెళ్ళిపోతారు. ఈ మాటలన్నీ కూడా రామ్ వింటాడు. అంటే కళావతి గారు కూడా నన్ను ప్రేమిస్తున్నారా? చచ్చా, కళావతి గారికి నేను లవ్ ప్రపోజ్ చేయాల్సి ఉంది. లవ్ ప్రపోజ్ చేస్తే ఆవిడ నా లవ్ని యాక్సెప్ట్ చేసేవారు కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆడపిల్లైనా ఆవిడ ధైర్యంగా నాకు లవ్ ప్రపోజ్ చేస్తే ఎంతమందినైనా ఎదిరించి పెళ్ళి చేసుకుంటాను అని అన్నారు. అలాంటిది మగవాడిగా ఉండి నేను ఆ మాత్రం ఎదిరించలేనా? ఆ మాత్రం పెళ్ళి చేసుకోలేనా? యామినిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు కళావతి గారంటేనే ఇష్టం, నేను అదే చేస్తాను అని చెప్పి ఇంకా రాజు అనుకునే లోపే బాబు రామ్ అక్కడ పంతులు గారు తీసుకురమ్మంటున్నారు అని చెప్పనేసరికి పదండి అంకుల్ అని చెప్పి ఇంకా రాజు అయితే బయలుదేరతాడు. వెళ్ళి కూర్చున్న తర్వాత యామిని రాజు వంక చూసి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది.
రాజు నా భర్త కాబోతున్నాడని సంతోషపడిపోతూ ఉండేసరికి రాజ్ ఎదురుగుండానే కావ్య కూర్చుంటుంది. ఇంకా కళ్ళంట నీళ్లు వస్తున్నట్టు కళ్ళు తుడుచుకోవడం అది చేస్తూ ఉంటుంది. అదంతా రాజు చూస్తూ ఉంటాడు. బాధపడకండి కళావతి గారు, మిమ్మల్ని నేను వదులుకోలేను, ఎప్పటికీ వదులుకోను, మిమ్మల్ని నేను సొంతం చేసుకుంటాను, మీరు నా వార్లు అని చెప్పి ఇంకా రాజు మనసులో అనుకుంటాడు. ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నావు అనగానే, ఏమీ లేదు యామిని, నేనేం ఆలోచిస్తాను, నీకు నేను ఇష్టమనే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు అనగానే, అవును బావా, నా ప్రాణం నువ్వు, నా ప్రాణం కాబట్టే నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పాను. కానీ అంటే ఇష్టం ఉండడం వల్లే పెళ్లి చేసుకుంటున్నావు అనమాట అని చెప్పాను. కానీ అవును బావా అని చెప్పనేసరికి, ఏంటి బావా అలా అడుగుతున్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదు యామిని, ఏమీ లేదు అని చెప్పి ఇంకా రాజ్ అయితే అంటాడు. రాజ్ అనేసరికి, ఏంటి బావ డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు, దేని గురించి ఇంత డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు అని యామిని అనుకుంటుంది. అలా అనుకున్న యామిని, బాబు బెల్లం జీలకర్ర పెట్టు బాబు అనగానే, ఈ బెల్లం జీలకర్ర పెడితే సగం పెళ్ళి అయిపోయినట్టేనా పంతులు గారు అని చెప్పాను. కానీ అవును బాబు, అసలు ముహూర్తం బెల్లం జీలకర్ర ముహూర్తమే, బెల్లం జీలకర్ర పెడితే పెళ్ళి అయిపోయినట్టే బాబు, మంగళసూత్రాలు కడితే పూర్తిగా పెళ్ళి జరిగిపోయినట్టు అని చెప్పనేసరికి, ఇష్టం లేని వాళ్ళకి బెల్లం జీలకర్ర పెట్టినా అది ప్రశాంతతగా ఉండలేం కదా బాబు, ఉండలేదు కదా పంతులు గారు అనగానే, అది నాకు తెలియదు బాబు, నాకు తెలిసిందల్లా పెళ్ళిళ్ళు జరిపించడమే, ఇష్టం లేకపోవడం అది మీ ఇష్టం అని చెప్పనేసరికి, బావా ఏం చేస్తున్నావు అని చెప్పాను. కానీ ఏం చేస్తున్నానేంటి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు యామిని అని చెప్పాను. కానీ అదేంటి బావా, నా మెడలో తాళి కడతానని నాకు మాటిచ్చావు కదా అని చెప్పాను. కానీ నీ మెడలో తాళి కడతానని మాటిచ్చాను, నన్ను నేను చంపుకుని నీ మెడలో నేను తాళి కట్టలేను, నాకు నువ్వంటే ఇష్టం లేనప్పుడు నీ మెడలో నేను తాళి ఎలా కట్టగలను, ఒక్కసారి ఆలోచించి యామిని, నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఇష్టం లేకుండా నేను తాళి కట్టలేను, నాకు కళావతి గారంటేనే ఇష్టం, కళావతి గారిని నేను ప్రేమిస్తున్నాను, నా మనసులోని మాట ఇప్పుడే చెప్తాను, కళావతి గారికే నేను బెల్లం జీలకర్ర పెట్టి ఆవిడ్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి, బావా ఏం చేస్తున్నావు, నేను ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పనేసరికి, ప్రాణాలు తీసుకుంటావా, ఒక్క నిమిషం యామిని అని చెప్పి ఇంకా పంతులు గారి దగ్గర ఉన్న తాళి బెల్లం జీలకర్ర రెండు కూడా తీసుకువెళ్ళి కావ్య తల మీద పెట్టి కావ్య మెడలో తాళి కట్టేస్తాడు. ఒక్కసారిగా యామిని షాక్ అవుతుంది. బావా ఏం చేస్తున్నావు అనగానే, నువ్వు పెళ్లి చేసుకోనంతసేపు ప్రాణం తీసుకుంటాను అని బెదిరిస్తున్నావు, కళావతి గారికి నాకు పెళ్ళి జరిగిపోయింది, ఇప్పుడు నువ్వు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు, ఏం చేసినా కానీ నేనైతే నిన్ను పెళ్లి చేసుకోలేను, నాకు కళావతి గారంటేనే ఇష్టం, కళావతి గారినే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ రాజు చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య వంక చూసి యామిని షాక్ అయిపోతుంది. అత్తయ్య ఇప్పుడు నాకు అర్థమైంది అత్తయ్య, కావ్య ఎందుకింత ధైర్యంతో ఉందా అని. నీ కొడుకు మీద నీకు నమ్మకం లేకపోవచ్చు అపర్ణ, కానీ కావ్యకు నీ కొడుకు మీద పూర్తి నమ్మకం. తన భర్త ఎప్పుడు తన మోసం చేయడని, తనను వదులుకోవడని కావ్య బాగా నమ్ముతుంది. అప్పుడు బిడ్డను తీసుకొచ్చినప్పుడు కూడా కావ్యే నమ్మింది, ఇప్పుడు కూడా కావ్యే నమ్మింది. తన భర్త మీద కావ్యకు పూర్తి నమ్మకం ఉండడం వల్లే కదా అంతలా కావ్య నమ్మింది అని చెప్పాను. కానీ పోనీలేండి అత్తయ్య, ఏదైతే ఏమైంది, రాజ్ అయితే కావ్య మెడలోనే తాళి కట్టేశాడు, అది చాలు అనగానే, నిన్ను వదిలిపెట్టను అనగానే, నువ్వేంటి నన్ను వదిలిపెట్టేది, నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావన్న విషయం, అది నువ్వు అర్థం చేసుకొని ఎప్పటికైనా సరిగ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పనేసరికి, పదండి కళావతి గారు అని చెప్పాను. కానీ ఇంకా కుటుంబం అంతా కూడా వీళ్ళు ముందు నడుస్తారు, కుటుంబం అంతా కూడా వెనకాల నడుస్తుంది. నేను చెప్తూనే ఉన్నా, నా మాట వినిపించుకోలేదు. ఇంకా యామిని అలా చూస్తూ ఉండగానే, నీకు ముందే చెప్పాను కదా యామిని, కావ్యని చాలా తక్కువ అంచనా వేస్తున్నావని, ఎప్పుడు కూడా కావ్యని తక్కువ అంచనా వేయకూడదు. ఇంటికి వచ్చి మరీ బొట్టు పెట్టి మరీ పిలిచావు కదా కావ్యని పెళ్ళికి రమ్మని, వచ్చింది కదా, ఎవరి పెళ్ళికి ఎవరొచ్చారో, నీ పెళ్ళికి కావ్య వచ్చినట్టు లేదు, కావ్య పెళ్ళికే నువ్వు పెళ్లి కూతురులా రెడీ అయి వచ్చినట్టుంది. ఎంతసేపు నువ్వు అనుకున్నట్టే తప్ప నేను చెప్పింది నువ్వు ఎప్పుడూ వినిపించుకోవు కదా, అందుకే ఇలా జరిగింది అని చెప్పి ఇంకా రుద్రాని కూడా అని వెళ్ళిపోతుంది. ఏంటి బేబీ ఎలా జరిగింది అనగానే, ఎవరికి రాసి పెట్టున్నారో ఎప్పటికైనా అర్థమైందయ్యామని,
రాజ్ కావ్య భార్యాభర్తల బంధం అలాంటిది. పెళ్లిపీటల మీద కూర్చుని ఉన్న రాజ్ మాత్రం కావ్య మెడలోనే తాళి కట్టాడు. అది వాళ్ళిద్దరి బంధం. ఇప్పటికైనా అర్థం చేసుకొని మనసు మార్చుకో అని చెప్పి యామిని తండ్రి అయితే యామినిని హెచ్చరిస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.